గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీమా బాను వ్లాగ్స్. సో యూట్యూబ్ చేసి 4 to 5 months అవుతుంది. ఎందుకు, ఏమైంది, ఎందుకు ఇంత గ్యాప్ అన్నీ మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను యూఎస్కి వచ్చి అరౌండ్ 3 years అవుతుంది. ఈ 3 yearsలో నేను ఫేస్ చేసినవి ఇంపార్టెంట్ థింగ్స్ ఎవరైతే యూఎస్కి రావాలనుకుంటున్న వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పి నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా యూఎస్ ఎక్స్పీరియన్స్, ఈ 3 years ఎక్స్పీరియన్స్ని. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను పర్సనల్గా, అండ్ కొన్ని క్వశ్చన్స్ నా ఫ్రెండ్స్ నన్ను అడగమని చెప్పారు. సో అవన్నీ రాసుకున్నాను. నేను ఇవన్నీ డిస్కస్ చేద్దాం, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అక్క యూఎస్ఏ లైఫ్లో ఇన్స్టాగ్రామ్లో కనిపించేంత ఈజీగా ఉంటుందా? నో అండి, ఆనెస్ట్లీ నో. ఎందుకంటే ఫొటోస్లో, రీల్స్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కానీ ఎన్ఆర్ఐ లైఫ్ అంత ఈజీ కాదండి. అంత ముందొకటి కనిపిస్తుంది, వెనకాలంతా వేరే ఉంటుంది. సో మనం అందరము ఓకే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, రీల్స్ మంచిగా చేసుకుంటున్నారు యూఎస్కి వెళ్ళి అనుకుంటా, కానీ కాదండి. అసలు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎలోన్నెస్ ఉంటుంది, లోన్లీనెస్ ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చాలా ఉంటాయి. ఇండివిజువాలిటీస్ కానీ ఇండిపెండెంట్గా ఉండడము, కష్టాలు చాలా ఉంటాయండి. సో హానెస్ట్లీ నో, 99.99% నో. ఇక్కడ 1% హ్యాపీగా ఉంటారేమో, బట్ ఐఎమ్ నాట్ షూర్ అది కూడా. సెకండ్ క్వశ్చన్, యూఎస్ఏలో వచ్చాక బిగ్గెస్ట్ షాక్ ఏంటి? యూఎస్ఏకి వచ్చాక బిగ్గెస్ట్ షాక్ నాకైతే లైక్ షాక్ అంటే నా విషయంలో చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నానండి ఇండివిజువల్గా ఉండడం. నేను యూజువలీ చిన్నప్పటి నుంచి ఎలా అంటే చాలా అంటారు కదా, గారాబంగా పెరిగాను నేను. సో నాకైతే అస్సలు తెలియదండి ఇండిపెండెంట్గా ఉండడం, అస్సలు నాకు రాదు. ఈవెన్ నేను హాస్టల్స్లో కూడా ఎప్పుడు ఉండలేదు. సో నాకైతే ఇది కొంచెం పెద్ద షాకే. అండ్ ఎవ్రీథింగ్ కానీ మనమే చేసుకోవాలి, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వర్క్స్ మనమే చేసుకోవాలి. అట్లీస్ట్ ఇండియాలో అంటే మనకు ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, కానీ మనం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా నేర్పిస్తుంది కూడా, లైక్ స్మాల్ థింగ్స్ కానీ బిగ్ థింగ్స్ కానీ అన్నీ మనమే చేసుకోవాలి. సో నేనైతే చాలా 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 నేర్చుకున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఒక వీడియోలో కూడా షేర్ చేసుకుందాము. ఓకే, థర్డ్ క్వశ్చన్, యూఎస్ఏలో మనీ ఈజీగా సేవ్ అవుతుందా? నైస్ క్వశ్చన్. యాక్చువల్ చెప్పాలంటే యూఎస్ఏలో మనీ ఈజీగా సేవ్ అవ్వదు. ఎందుకంటే ఐ అగ్రీ అండి, డాలర్ రేట్ 90 rupees, $1 ఈక్వల్ టు 90 ప్లస్ ఉంది. సో అరౌండ్ 90 వేసుకోండి. చూడ్డానికైతే ఈజీ. $10 అంటే అనుకోండి, 1000 rupees అనుకోండి, కనిపించడానికైతే ఈజీ అనిపిస్తుంది, కానీ సేవ్ చేయడానికి వచ్చేసరికి వామ్మో చెప్తున్నాను కదా, ఇంత కష్టపడినాం, అంతంతా కష్టపడితే అంతెండ్ వచ్చేసరికి అసలు అవి రెంట్ కానివ్వండి, బిల్స్ కానివ్వండి, అన్నీ ఎవ్రీథింగ్ కొన్ని అంత ఈజీగా ఏం మిగిలవు. అందులో ఎవరైతే ఫ్యామిలీని మనమే టేక్ కేర్ చేసుకోవాలి, ఫ్యామిలీని మనమే చూసుకోవాలి, మనం చూసుకుంటేనే ఫ్యామిలీ గడుస్తుంది అనుకున్న వాళ్ళకైతే అసలు మిగిలవండి. మ్యాక్సిమం ఫ్యామిలీని చూసుకోవాలి అక్కడ ఇండియాలో, ఇక్కడ మనల్ని మనం చూసుకోవాలి. అండ్ సో అంత ఈజీగా సేవ్ అవ్వదండి. ఎవరికి, కొంతమందికి సేవ్ అవుతుంది. సో ఎవరికి సేవ్ అవుతుంది అంటే ఎవరికైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే ఇవ్వకపోయినా అక్కడ ఫ్యామిలీ నడుస్తుంది రా బై అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం సేవ్ అవుతుంది. యా, అంతే అండి. ఇండియాలో ఉన్నవి ఏం మిస్ అవుతున్నావు నువ్వు ప్రెజెంట్? ఇండియాలో ఉన్నవి ఏం మిస్ అవుతున్నాను? చాలా చాలా మిస్ అవుతున్నానండి బాబు. అందులో ఫస్ట్ది మా అమ్మ చేతి వంట. నిజం చెప్తున్నా గాయ్స్, అసలు అమ్మ చేతి వంట అందరు మిస్ అవుతారండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. అసలు సీరియస్లీ అండి, అది చెప్పలేను. ఇంకా ఫ్యామిలీ అండ్ ఫెస్టివల్స్ కానివ్వండి, ప్రతిదీ ఇక్కడ
ఇక్కడ చాలామంది యూఎస్లో ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు అని కాదని చెప్పను, బట్ ఎంత మనం ఇక్కడ ఫెస్టివల్స్ చేసుకున్నాం మన ఓన్ ఇంట్లో మనం అమ్మ వాళ్ళతో మన ఫ్యామిలీతో మనం సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ ఫీల్ బాగుంటుంది ఇంకా. సో మెయిన్ థింగ్ అదండి. సో వాళ్ళ ఎఫెక్షన్, కేర్, లవ్ అవి మిస్ అవుతున్నాను డెఫినెట్లీ. ఎస్. 5th క్వశ్చన్, యూఎస్ఏలో లోన్లీగా ఫీల్ అవుతావా అక్క? ఎస్, ఎస్పెషల్లీ ఎలా చెప్పాలి మీకు, అంటే ఎలా అంటే డెఫినెట్లీ అందరూ లోన్లీగా ఫీల్ అవుతారండి, ఎస్పెషల్లీ వీకెండ్స్ అప్పుడు. వీక్ డేస్ అంతా వీ విల్ బిజీ విత్ కొన్ని వర్క్స్లో బిజీ ఉంటాము. వీకెండ్ అప్పుడు మనకి ఎప్పుడైతే కొంచెం టైం దొరుకుతుందో అప్పుడు డెఫినెట్లీ చాలా లోన్లీగా అనిపిస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. చాలామంది ఎన్ఆర్ఐ లైఫ్ ఎలా ఉంటుందంటే ఈరోజు ఏమవుతుంది, ఏం చేయాలో తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు, అసలు నేను ఫ్యామిలీని చూసుకోగలనా, నా ఫ్యామిలీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను చేయగలనా, నా ఫ్యామిలీకి నేను మంచి లైఫ్ ఇవ్వగలనా, సరే నాకు వచ్చే పార్ట్నర్ని నేను బాగా చూసుకోగలనా, నాకు H1 వస్తుందా, నాకు గ్రీన్ కార్డ్ వస్తుందా, నాకు మంచి పార్ట్నర్ దొరుకుతాడా, జాబ్ వస్తుందా, జాబ్ రాకపోతే పెళ్ళవదా, ఇలా చాలా క్వశ్చన్స్ తిరుగుతాయండి అందరికీ. అంత ఈజీ కాదండి యూఎస్ లైఫ్. డెఫినెట్లీ లోన్లీనెస్ 90% ఉంటుందండి, 90% ఉండదు. 90% లోన్లీనెస్ కూడా తీసేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ ఎందుకు స్టాప్ చేసావు? యూట్యూబ్ స్టాప్ చేయడానికి రీజన్స్ అంటూ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ రీజన్సే ఉన్నాయి, కొన్ని పర్సనల్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది లైఫ్లో, కొన్ని మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది, కొన్ని థింగ్స్ని దూరంగా ఉండాల్సి వచ్చింది. సో మెయిన్ ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. సో అందుకని హోల్డ్ చేసా, స్టాప్ చేయాలని అయితే లేదు నాకు ఇప్పుడు యూట్యూబ్ని. సో జస్ట్ హోల్డ్ చేసా అంతే, టైం దొరికాక. సో వన్స్ కొంచెం సెట్ అయ్యాక ఓకే, మైండ్ కొంచెం రిఫ్రెష్ చేసుకొని, ఎలా అయితే ల్యాప్టాప్స్కి ఫోన్కి రీస్టార్ట్ బటన్ ఉందో బ్రెయిన్కి కూడా రీస్టార్ట్ చేసుకొని మంచిగా ఒక 3-4 months సెట్ అయ్యి సో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చా. నాకు యూట్యూబ్ స్టాప్ చేయాలని ఎప్పుడు లేదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే చాలా 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 ఇష్టం గాయస్. సో మీ అందరితో టచ్లో ఉండాలి, మీ అందరితో అన్నీ షేర్ చేసుకోవాలి, మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి సో కమ్బ్యాక్ ఇచ్చాను. సో అంతే, 3-4 months ఏం చేశాను కూడా చెప్తాను, బట్ నాట్ నో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిష్టి తగ్గుతుంది అని మీకు అనిపిస్తుందా? ఎస్, దిష్టి ఉంటుందండి, డెఫినెట్లీ దిష్టి ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, కీప్ ప్రైవేట్ అంటిల్ ఇట్ గెట్స్ పర్మనెంట్ అని. అది నిజంగా అండి, ఎవరు రాశాడో కానీ కరెక్ట్ అండి. అది ఏదైనా సరే మీరు ఒక పని చేస్తున్నప్పుడు పోయి ఫాస్ట్గా అరే మామ నేను ఈ పని చేస్తున్నాను రా, నేను ఇది చేయాలనుకుంటున్నాను రా, నేను ఇది స్టార్ట్ చేశాను రా, చూడు నేను ఎలా సక్సెస్ అవుతానో చూడు, ఇది అది వద్దండి. అలా చెప్తే మీరు వెళ్ళి జస్ట్ ఆ పర్సన్కి చెప్తున్నారు, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేయబోతున్నాను, నేను ఇలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, సో ఇలా అని చెప్తారు అంతే. అది ఏమవుతుందంటే ఇట్స్ లైక్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా అనుకుంటారు, సో ఆ పని మనకు అవ్వదు, అది ఎందుకు తెలియదు. దిష్టి అనేది నిజంగా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. నేను నమ్ముతా అండి దిష్టి గురించి అయితే పక్కా నమ్ముతా. సో ఏదైనా ఫ్రెండ్స్ మీరు ఏమైనా చేస్తున్నప్పుడు పనిని చెప్పొద్దు, ఆ పని అయ్యాక మీకు ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వీళ్ళకి షేర్ చేసుకోండి. నేను ఇది ట్రై చేశాను, నాకు ఇది సక్సెస్ అయింది, సో నేను
అయ్యాక అంత సెట్ అయ్యాక చెప్దామని షేర్ చేసుకోలేదు. నో ఐఎమ్ హ్యాపీ. సో ఇలా ఏంటంటే అప్పుడు షేర్ చేసుకోండి, అవసరం లేదు అది కూడా. బట్ మీరు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే లేదు. బట్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వెళ్ళి చెప్పకండి ఎవరితో. లాస్ట్ క్వశ్చన్, యూఎస్ఏ వచ్చేటోళ్ళకి నువ్వు వచ్చే ఆనెస్ట్ అడ్వైస్ ఏంటి అక్క? సో ఎవరైతే యూఎస్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే లోన్లీనెస్కి అలవాటు అవ్వండి. ఎస్, మీరు విన్నది నిజమే. యూఎస్లో లోన్లీనెస్ అనేది చాలా 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 కామన్ మామ. సో ఎందుకంటే లోన్లీనెస్ అలవాటు అయిపోతుంది మీకు. బట్ ఇండియా నుంచి అయ్యి వస్తే ఇక్కడ ఇంకా ఈజీ అవుతుంది. మనము ఓన్గా వస్తే ఒకలా ఉంటుంది, మనం డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద వస్తే ఇంకోలా ఉంటుంది. ఎప్పుడైనా మీరు డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద వస్తే వాళ్ళు మిమ్మల్ని లాంగ్ వరకు సపోర్ట్ చేయాలని అనుకోవద్దు, చెయ్యరు కూడా. విత్ రియాలిటీ మనం అడగలేము కూడా, బికాస్ దే విల్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. సో వి కాంట్ ఆస్క్ దెమ్ ఆల్సో. సో నేను చెప్పేది ఏంటంటే మీరే చేసుకోవాలి. మీతో కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ నుంచుంటారు మన ప్రాబ్లమ్స్, కొంతమంది నుంచోరు. సో ఏదేమైనా సరే మీరు లోన్లీగా ఉండడం అలవాటు అవ్వాలి. మీరే అన్ని పనులు చేసుకోవాలి. మీతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ వర్క్స్ మీరు చేసుకోవాలి, మీ హ్యాపీనెస్ మీరు చూసుకోవాలి. సెల్ఫిష్నెస్ అని ఉండాలి. సెల్ఫిష్నెస్ అంటే నీ పనులు నువ్వు చేసుకోవాలి. నువ్వు చదువుకో, నీ పైసలు నువ్వు సంపాదించుకో, నువ్వు హ్యాపీగా ఉండు. వాడు మాట్లాడలేదు, ఈమె మాట్లాడలేదు, సో వీళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు, దే ఆర్ నాట్ మింగ్లింగ్ విత్ మీ, ఇవన్నీ వద్దు. సో నీది నువ్వు ఆలోచించి, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు. పక్క నుండి లైఫ్ని వెళ్ళి గెలకు, నీ లైఫ్ నువ్వు మంచిగా ఉండు చాలు. అండ్ ఇంకోటి, పక్కన వాళ్ళని హార్మ్ చేయకూడదు. సో వాళ్ళు మీతో మాట్లాడినా ఓకే, మాట్లాడకపోయినా ఓకే, అర్థమైందా? అందం. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నా వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో ప్లీజ్ గాయస్ సపోర్ట్ మీ, కమ్ బ్యాక్ ఈ ఛానల్. సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ Q&A కాబట్టి Q&Aతో స్టార్ట్ చేశాను. ముందు నేను చాలా యూస్ఫుల్ కంటెంట్తో రాబోతున్నాను. అది ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం పెడతాను. సో ప్లీజ్ షమీమా బాను బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనకు 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా ఫాస్ట్గా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.